బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో ప్లాట్లు అమ్ముడుపోలేదని బిల్డర్ మేడ్చల్ జిల్లాలో ఊరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణం. శాంతి భద్రత దిగజారడం, పాలన పట్ల ప్రజలు నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం, మూసీ, ఫార్మసిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడం, భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూలు చేయడం, కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఇతర రాజకీయ, ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగంపై గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో పెను ప్రభావాన్ని చూపాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అంటే బిల్డర్లకు స్వర్గధామం. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు బిల్డర్లకు నరక రూపమైంది. నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు చెప్తారా అని మీడియా సమావేశంలో దబాయించిన సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతుల నాశనం చేస్తున్నాడు. తెలంగాణ అభివృద్ధికి ఇరుసుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేశారు. హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఇప్పటికైనా మేల్కోలుకోపోతే 10 ఏళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉంది. Go on.